ఎళ్లి ఎకానమీ బుక్కయితే నాది ఆర్డర్ పెట్టుకుంది అమెజాన్ నుంచి వచ్చేసిందనమాట. సో, బుక్ రాకముందయితే ఎప్పుడు బుక్కొస్తదా? ఎప్పుడు చదివేయాలా అని అనిపిచ్చింది. బుక్ చూసిన తర్వాత మాత్రం చాలా బావుంది. అండ్ ఏంటంటే నేనేమనుకున్నానంటే చెప్పాను గదా! 2 ఇన్ 1 అంటే ఇది ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ 2 ఉంటాయనుకున్నాను. సో, ఇంక ఆర్డర్ పెట్టేసిన తర్వాత తెలిసిందనమాట. ఇందులో ఏంటంటే ఓన్లీ ఇండియన్ ఎకానమీ అని. 2 ఇన్ 1 అంటే నేనలా అనుకున్నాను. సో, ఎనీహౌ బుక్కయితే చాలా బావుంది. ప్రతీదీ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అయితే ఇందులో ఏంటంటే ఇంకోటి ఎక్స్‌పెక్టేషన్స్‌ది రీచ్ అవ్వకపోవడం ఏంటంటే, జనరల్‌గా మనకి బడ్జెట్టును, ఆర్థిక సర్వే మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే, ఒక బుక్‌కి లాస్ట్‌లో గాని, లేదా మధ్యలో గాని, లేదా ఫ్రంట్‌లో గాని ఎక్కడో అక్కడ మొత్తం ఎకానమీ సర్వే, మొత్తం బడ్జెట్ ఉంటుంది అని అనుకుంటాం గదా! కానీ ఈ బుక్‌లో మాత్రం అలా లేదనమాట. చౌటీసా చాలా డిఫరెంట్‌గా రాశారు. ఏంటంటే ఒక్కొక్క చాప్టర్‌లో ఎక్కడైతే ఆ పాయింట్స్ యూజ్ అవుతాయో, ఎక్కడైతే ఆ ఇండెక్సెస్ అవసరమో అక్కడ మెన్షన్ చేసేసారనమాట. సో, కంప్లీట్‌గా ఈ బుక్‌లో వ్యవసాయ రంగం గానివ్వండి, సేవా రంగం గానివ్వండి, లేదా పారిశ్రామిక రంగం గానివ్వండి, జాతీయ ఆదాయంలో తలసరి ఆదాయం గురించి గాని, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌లో మనకి 23, 24 ఆర్థిక సర్వేది ఉంటుంది. బడ్జెట్‌లో మెన్షన్ చేసినటువంటి 24, 25కి రిలేటెడ్‌వి గూడా అన్నీ ఉంటాయి. అండ్ దట్ టూ స్కీమ్స్ ఉన్నాయి ఇందులో. స్కీమ్స్‌కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గూడా ఉంది. బడ్జెట్‌లో ఏవైతే చెప్పారో మనకి ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి. వాటిని గురించి గూడా ఇక్కడ చక్కగా మెన్షన్ చేశారు. కాకపోతే ఏంటంటే, మనం ప్రీవియస్ దానికి అలవాటు పడిపోయి ఉన్నాం గదా! అంటే బడ్జెట్ అంటే మొత్తం బడ్జెట్ ఉండిద్ది. ఆర్థిక సర్వే అంటే మొత్తం ఒక చోట ఉంటుంది అని అలా అనుకున్నాం గదా! సో, కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకది. అండ్ మిగతావన్నీ చూస్తే మాత్రం చాలా బావుంది. అండ్ కలర్‌ఫుల్‌గా ఎక్కడైతే పిక్చర్స్ అవసరమో అక్కడ పిక్చర్స్, ఎక్కడ ఏది అవసరమో దాన్ని మాత్రం ఇంక్లూడ్ చేశారు బుక్‌లో. సో, దట్ టూ మనకి కాలమ్స్ లాగా, టేబుల్స్ లాగా ఇవ్వడం వల్ల కొంచెం అట్రాక్టివ్‌గా ఉంది. చదవడానికి గూడా, మెమరైజేషన్‌కి గూడా అది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనం మళ్ళీ క్లాసెస్ విని, నోట్స్ ప్రిపేర్ చేసుకొని, షార్ట్ నోట్స్ రాసుకుని అంత టైం ఇప్పుడు లేదు గాబట్టి, సో, డైరెక్ట్‌గా ఈ బుక్ తీసుకొని, ఒక పెన్సిల్ తీసుకొని, మనం చదివేటప్పుడే అండర్‌లైన్స్ చేసుకుంటూ, హైలైట్ చేసుకుంటూ చదివితే టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కవర్ అవుతుంది అన్నారు సార్. 100 మార్క్స్‌కి ఇది కంప్లీట్ ఉంది. సో, మీరు దీన్ని తీసుకోవచ్చని సార్ ముందే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, 100 మార్క్స్ అయితే ఇందులో కవర్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఎకానమీ కోసం మాత్రం వేరే బుక్ రిలీజ్ చేస్తామన్నారు. సో, అదెప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు గానీ, సో, ఇప్పటికైతే మాత్రం ఇండియన్ ఎకానమీకైతే ఒక మంచి బుక్ అయితే మార్కెట్‌లో వచ్చేసింది. తెలంగాణ ఎకానమీ కోసం మీరు ఏ బుక్ చదువుతున్నారు? లేదా ఏ బుక్ మీరు సజెస్ట్ చేస్తారో నాకు కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, హోప్ ఈ 70 డేస్ మనం బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా యుటిలైజ్ చేసుకొని గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామ్స్ బాగా రాసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏదైతే జాబ్ కోరుకుంటున్నారో అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎకానమీ చదవడం అంటే ఒక ఈజీ టాస్క్ గాదు. ఎందుకంటే మనం ఏదైనా థియరీ చదువుకుంటూ వెళ్ళిపోతే అది వేరే ఎంతో కొంతైతే గుర్తుంటది. కానీ ఎకానమీ ఏంటంటే మొత్తం నంబర్స్ తోటే మొత్తం గేమ్ అంతా ఉంటది అన్నట్టు ఉండిద్ది. ఒకసారి 1 అంటారు. ఒకసారి ఇంకొక నంబర్ అంటారు. లాస్ట్ ఇయర్‌ది చదివింది గుర్తొస్తది. ఈ ఇయర్‌ది కొత్తగా వచ్చింది గుర్తొస్తది. సో, ఇదేంటంటే మెమరైజ్ చేసుకోవాలి. బాగా రాయాలి. ప్రాక్టీస్ చేయాలి. సో, ఎకానమీ అందుకనే మన సక్సెస్ ఫ్యాక్టర్‌లో కీ రోల్ ప్లే చేస్తది అని ఎకానమీ అని అందరూ అంటున్నారు. సో, వీళ్ళందరూ ఇట్లా చెప్పడం వల్ల ఎకానమీ చదవాలి అన్న ఎక్సైట్‌మెంట్ వస్తుంది గానీ, చదివినప్పుడు మాత్రం అంత కాన్ఫిడెన్స్ అయితే రావట్లేదు. సో, హోప్ ఇంకా ఎకానమీని ఇంకెలా చదవాలి ఏంటి అన్నది మీరు నాకు సజెస్ట్ చేయండి. కామెంట్స్‌లో చెప్పండి. చెప్పాను గదా! ఇదిగోండి బడ్జెట్‌కి సంబంధించింది పట్టణాభివృద్ధి ఉంది టాపిక్ ఉంది గదా! అక్కడ ఆ బడ్జెట్ అనేది 24 అని ఇలా ఇచ్చేసారనమాట. సో, ఇది. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.